అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి ముద్దపప్పుతో వచ్చేసాను. ఒక వెరైటీ ముద్దపప్పు. ఫస్ట్ అయితే మీకు నెయ్యి వేసి చూపిస్తాను. 1 స్పూన్ కాదు, నేను 2 స్పూన్స్ వేసుకొని చూపిస్తాను. సో వెరైటీ ముద్దపప్పు అండి. ముద్దపప్పులో నేను పోపు వేశాను. ఏం పోపు వేశానో అది మీకు 1 మినిట్ 2 మినిట్ షార్ట్లో మీకు తెలిసిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందో అబ్బా, మంచి వాసన వస్తుందండి. ఇప్పుడిప్పుడే దింపాను. పప్పు వేడిగా ఉంది, అన్నం వేడిగా ఉంది. సూపర్ సూపర్ టేస్ట్. వెల్లుల్లిపాయ పోపు వేయకుండా కూడా ఇంత టేస్టీగా చేసుకోవచ్చా అని మీరు ఆశ్చర్యపోతారు. అంత టేస్టీగా చేశానండి. ఒకసారి ఆ 2 మినిట్ వీడియో కాబట్టి తప్పకుండా చూడండి. నేను షేర్ చేసినాను. చాలా చాలా టేస్టీగా ఉండే ముద్దపప్పు, పోపు వేసిన ముద్దపప్పు అదిరిపోయింది. ఇలా కొత్త ఆవకాయ చూసారా? కొత్త ఆవకాయ మా అత్తగారు ఇచ్చారు. చాలా 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 బాగుంటుందండి. దీన్ని ఇలా ఈ ముద్దపప్పులో ఇలా వేడి 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 అన్నం, వేడి వేడి నెయ్యి పప్పు అని వస్తుంది చూసారా? ఆ అడ్వర్టైజ్మెంట్ లాగే, అదే ఆ పాటలాగే ఉంటుంది. అద్దరిపోతుందండి. ఇలా వేడి వేడి అన్నంలో పప్పు కలుపుకుని, ముద్దపప్పు కలుపుకుని, ఎక్కువ నెయ్యి వేసుకుని ఇలా ఆవకాయ నంచుకుని తినండి. అదిరిపోతుంది. ఇంకా డార్క్గా కావాలంటే ఇంకా డార్క్గా తినచ్చు. పిల్లలకి పెట్టచ్చు, మీరు కూడా తినచ్చు. చాలా చాలా బాగుంటుంది. వెరైటీగా ఉంది. పప్పు మాత్రం సూపర్ సూపర్ టేస్ట్ అండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా మీరు ఇలా చేసుకొని చూడండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఎక్కువ కొత్తిమీర వేసి చేసుకోండి. సూపర్ సూపర్ సూపర్. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు మర్చిపోద్దండి. బాయ్ అండి.